ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి మరొక పర్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. బైబిల్ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ అధ్యాయములో మొదటి 2 దూతల బోరల కాలమును కూడా గమనించాం. ఈ దినాన 3వ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంగతులను గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచు ఉన్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళల్లో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. గనుడవు, గొప్ప దేవుడవు, ఉన్నత స్థలముల మీద సింహాసనాసీనుడవైన మా తండ్రి, సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశములను నాయన సమస్తమును నిర్మించి నీ స్వరూపమందు నీ పోలికలో నరుని చేసుకొని నీ బిడ్డలుగా ఉండడానికి, నీ రాజ్యమునకు వారసులుగా ఉండడానికి, నీ సొత్తుగా ఉండడానికి, మీ ప్రజలుగా ఉండడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు. మట్టి ముంతగా ఉన్నటువంటి మాకు మీరు జీవాయువును ఊది నీతిని న్యాయమును విడమరచి గ్రహించగలిగేటువంటి శక్తిని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ నీతి న్యాయములు గ్రహించగలిగే కృపను అనుగ్రహించారు దేవా, మీకు వందనాలు. నీ వాక్యమును సంపూర్ణముగా ధ్యానము చేసి అయ్యా ఇదిగో ప్రభా, మేము ఏ రీతిగా అన్య జనుల్లో నీ నామాన్ని మహిమపరచాలో మాకు తెలియజేయమని ఇదిగో ప్రభా మీ ఎదుట, మీ పాదాల ఎదుట మేము కూర్చొని ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథం గురించి మీరు మాతో మాట్లాడి ఆధ్యాత్మికంగా బలపడడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీరే మాలో నివాసము చేసి మీ ఆత్మ ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, వీక్షకులను ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబములతో సహా రక్షణ, మారు మనసు అనుభవంలోనికి రావడానికి సహాయాన్ని దయచేయమని యేసయ్య పుణ్యనామం అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసిన తర్వాత 7 దూతలు 7 బూరలు పట్టుకొని వచ్చారు. ఈ 7 దూతలలో 6 దూతలు బూరలు ఊదినప్పుడు వారి వారి కాలాలలో దేవుని యొక్క కోపమునకు తగినటువంటి విధముగా ఈ ప్రకృతిలో దూతలు గొప్ప కార్యాలు జరిగించారు. 7వ దూత బూర ఊదినప్పుడు మరలా 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చారు. అది తర్వాత మనం ధ్యానం చేస్తాం. ఈ 7 దూతలలో 3వ దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి క్రమాన్ని ఈరోజు మనం క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ వ్రాయబడినటువంటి 2 వచనాలు ఏమిటయ్యా అనంటే, 3వ దూత బూర ఊదాడు. బూర ఊదినప్పుడు గొప్ప దివిటి వలె మండుచూ ఉన్నటువంటి ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి భూమి మీద ఉన్నటువంటి నీటి బుగ్గల మీద పడింది. నదులలో 3వ భాగం మీద పడింది. కొంచెం నిదానంగా క్షుణ్ణముగా మనం ధ్యానం చేద్దాం. భూమి వైశాల్యానికి, నక్షత్రము వైశాల్యానికి మనము ఒకసారి తేడా గమనించాలి. ఎందుకంటే సర్వసాధారణముగా మనుషులలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం ఏమిటయ్యా అనంటే, భూమి కంటే నక్షత్రాలు కొన్ని లక్షల రెట్లు పెద్దవి. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. భూమి కంటే నక్షత్రాలు కొన్ని లక్షల రెట్లు పెద్దవి. అంత మాత్రమే కాదు, అవి సూర్యుని కంటే మరి అధికమైనటువంటి వేడిమి కలిగినటువంటివి.
అంత గొప్ప నక్షత్రాలు రాలి భూమి మీద పడుతూ ఉన్నాయి అనే మాటను మనం చదువుకుంటూ ఉన్నాం. కొంచెం ధ్యాస కలిగి ఆలోచించండి. భూమి వైశాల్యం ఎంత? భూమి యొక్క వ్యాసార్థము మనము గమనించినట్లయితే 12,742 కిలోమీటర్లు. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. భూమి యొక్క వ్యాసార్థము వచ్చేసేటప్పటికి 12,742 కిలోమీటర్లు. ఈ భూమి కంటే కొంచెం పైకెళ్ళి మనము సూర్యుని యొక్క వ్యాసార్థాన్ని గమనించినప్పుడు భూమికి సమీపముగా ఉన్నటువంటి ఈ సూర్యుని యొక్క వ్యాసార్థము 14 లక్షల కిలోమీటర్లు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. 14 లక్షల కిలోమీటర్లు వ్యాసార్థము. సూర్యుని యొక్క వ్యాసార్థానికి భూమి యొక్క వ్యాసార్థానికి మనం గమనిస్తే భూమి వ్యాసార్థం కేవలం వేలల్లోనే ఉన్నది. కానీ సూర్యుని యొక్క వ్యాసార్థము 14 లక్షల కిలోమీటర్లు. అంటే అంత గొప్పగా కనబడుతూ ఉన్నది. వ్యాసార్థములో మనం పోల్చుకున్నట్లయితే, అంటే వ్యాసములో మనం పోల్చుకున్నట్లయితే, వ్యాసము వేరు, వ్యాసార్థము వేరు. వ్యాసము అంటే వృత్తాకారములో ఉన్నటువంటి కొలత. ఆ కొలతను మనం గమనించినట్లయితే భూమి కంటే సూర్యుడు 109 రెట్లు దరిదాపుగా పెద్దవాడు. 109 రెట్లు దరిదాపుగా పెద్దవాడు. ఇక మనం కొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం ధ్యాస కలిగి ఆలోచించినట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే నక్షత్రాలు అని. ఆ నక్షత్రాల యొక్క కొలతలు మనం గమనించినట్లయితే శాస్త్రవేత్తలు దేవుని యొక్క మహాకృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి దూరమున మనకి కంటికి మిళుకుమంటూ కనబడుతూ ఉన్నటువంటి ఆ నక్షత్రముల యొక్క వ్యాసార్థాలను కనిపెట్టారు. ఆ వ్యాసార్థాన్ని గనక మనం గమనించినట్లయితే స్టీఫెన్సన్ 218 అనేటువంటి ఒక నక్షత్రాన్ని మన వాళ్ళు కనుగొన్నారు. ఆ నక్షత్రం యొక్క కొలత ఎంత అయ్యానంటే 300 కోట్ల కిలోమీటర్లు. వ్యాసార్థము 300 కోట్ల కిలోమీటర్లు. దాని యొక్క వ్యాసార్థాన్ని మైళ్ళల్లో మనం చూసుకున్నట్లయితే 186 కోట్ల మైళ్ళు. ఒకసారి గమనించండి, భూమి యొక్క వైశాల్యం చాలా తక్కువ, 12,000 కిలోమీటర్లు మాత్రమే. మన వాళ్ళు కనిపెట్టినటువంటి నక్షత్రాల యొక్క వ్యాసార్థము కోట్లలో ఉన్నది. 300 కోట్ల కిలోమీటర్లు కలిగినటువంటి ఆ వ్యాసార్థం ఉన్న నక్షత్రము భూమి మీదకి వచ్చి పడింది అని చదువుతూ ఉన్నాం మనం ఇక్కడ. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక నక్షత్రము రాలి భూమి మీద పడింది అని ఇక్కడ 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాము కదండి. మరి అంత పెద్ద నక్షత్రము, అంత విశాలమైనటువంటి నక్షత్రము రాలి భూమి మీద పడెను, నీటి బుగ్గల మీద పడెను, జలధారల మీద, నీటి బుగ్గల మీదను, నదుల యొక్క 3వ భాగం మీదను పడెను అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది ఎట్లా సాధ్యము? భూమి వ్యాసార్థాన్ని, ఆ నక్షత్రం యొక్క వ్యాసార్థాన్ని చూస్తే సూర్యున్నే మనం పోల్చుకున్నాం అనుకోండి. ఈ నక్షత్రానికి 5 బిలియన్ల సూర్యులు అయితే ఆ నక్షత్రానికి సమానమైనటువంటి వారు. మరలా చెప్తున్నాను, 5 బిలియన్లు, మిలియన్ కాదండి, బిలియన్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అటువంటివి 500 బిలియన్లు, 500 కోట్లు సూర్యులు కలిస్తే ఒక స్టీఫెన్సన్ నక్షత్రానికి సమానము. ఇకపోతే ఈ నక్షత్రాల యొక్క వెలుగుని, వేడిని మనం గమనించినట్లయితే ఈ నక్షత్రాలలో నుంచి వైఫర్ జెయింట్ అనేటువంటి ఒక ద్రవము ఉత్పత్తి అవుతూ ఉంటుంది. వైఫర్ జెయింట్ అనేటువంటి ఒక ద్రవము ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఉత్పత్తి అవుతూ ఉన్నటువంటి ఆ ద్రవమును బట్టి ప్రకాశమానమైనటువంటి వెలుగును విరజిమ్ముతూ ఆ నక్షత్రాలు దూరమున ఉన్నప్పటికీ కూడా మనకు తెల్లని కాంతినిస్తూ కనబడుతూ ఉంటాయి. మీకు సూర్యునికి, భూమికి, మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి నక్షత్రాలకు మధ్య దూరాన్ని కూడా ఒకసారి మనం గమనిద్దాం. కాంతి సంవత్సరము అంటారు. కాంతి సంవత్సరము అంటే
ఎన్ని కిలోమీటర్లు అండి? ఒకటి పక్కన 13 సున్నాలు పెట్టండి. ఎన్ని కోట్ల కిలోమీటర్లు వస్తుందో దానిని ఒక కాంతి సంవత్సరము అంటారు. అటువంటి కాంతి సంవత్సరాలను భూమి మీద నుంచి మనము ఆ నక్షత్రాల దగ్గరకు వెళ్ళడానికి సుమారుగా 9500 కాంతి సంవత్సరాలు పడతాయి. బాబు, నువ్వు చెబుతుంది బైబిలా లేకుంటే ఖగోళ శాస్త్రమా అని అనుకోవచ్చు. నక్షత్రాలు అనేటువంటివి అంత పెద్దవి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భూమి మీద నుంచి మనం నక్షత్రాల దగ్గరకు వెళ్ళడానికి 9500 కాంతి సంవత్సరాలు పడుతూ ఉంటే ఆ నక్షత్రము రాలి భూమి మీద పడెను అనే మాట మనం చదువుకుంటూ ఉండగా ఏ రీతిగా దానిని సరేలే అని చెప్పేసి మనం ఆలోచించకుండా వదిలేయగలము? మీరు క్షుణ్ణంగా ఆలోచించండి. బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుడే వ్రాయించాడు కదా. దేవుడు చెప్పిన ప్రతి మాటయే కదా బైబిల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. మరి అంత పెద్ద నక్షత్రము భూమి మీద వ్రాలి నీటి బుగ్గల మీదను 3వ వంతు నదుల మీదను పడిన తరువాత మరలా చూడండి, అక్కడ ఒక కేటగిరీని నిర్ణయించాడు దేవుడు. అంతటా భూమి అంతటా పడలేదు, కేవలం నీటి బుగ్గల మీద మాత్రమే పడింది. అంత పెద్ద నక్షత్రము కొలిచినట్లుగా నదులలో 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను ఒక రౌండ్ గీసినట్లుగా ఏ రీతిగా పడగలిగిందండి? ఇంత విస్తారమైనటువంటి అతి పెద్దదైనటువంటి నక్షత్రాలు అన్నీ కూడా అంతకంటే పెద్దవే ఉంటూ ఉన్నాయి. కొన్ని నక్షత్రాలను మనం చూసినట్లయితే వాటి యొక్క వ్యాసార్థము మిలియన్స్లో ఉంది. జర్మన్ శాస్త్రవేత్తలు ఒక నక్షత్రాన్ని కనిపెట్టారు 1860వ సంవత్సరంలో. యువైస్కిటి అనేటువంటి ఒక నక్షత్రాన్ని కనిపెట్టారు. ఆ నక్షత్రం యొక్క వైశాల్యాన్ని మనం గమనించినప్పుడు 1.188 బిలియన్ల కిలోమీటర్లు వ్యాసార్థము. నేను చుట్టుకొలత చెప్పటం లేదు, వ్యాసార్థాన్ని చెప్తూ ఉన్నాను. ఇంత పెద్ద నక్షత్రాలు భూమి మీద రాలిని అంటే బైబిల్ చదివేటువంటి మనమా సర్లేండి అని చెప్పేసి వదిలేయడానికి మనలో ఉన్నటువంటి వాడు ఆలోచింపజేసే శక్తి కలిగిన వాడు, మనలో ఉన్నవాడు దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నారు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవునికి తల వంచి మనలో ఉంచినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన క్షుణ్ణంగా మనం గమనించినట్లయితే విస్తారమైనటువంటి అతి విశాలమైనటువంటి ఆ నక్షత్రాలు భూమి మీద రాలినాయి అన్నంటే గుడ్డిగా నమ్మటానికి లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యములో మరికొన్ని వచనాలను వ్రాయించాడు. అవేమిటయ్యా అనంటే ఈ యొక్క 8వ అధ్యాయములో 3వ దూత బూర ఊదినప్పుడు రాలినటువంటి ఆ స్పీడును కూడా మనం పరిగణలోనికి తీసుకుంటే దివిటి వలె మండుచూ ఉన్నటువంటి ఒక నక్షత్రము రాలెను. ఎంత స్పీడ్గా రాలుంటుందండి, ఎంత వేగముగా రాలుంటుంది. ఒకసారి శూన్యములో జరుగుతున్నటువంటి మార్పులు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక్క సెకనికి ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులను ఓపికతో ఒక్క నిమిషం ఆలకించండి. ప్రతి సెకనికి జరుగుతూ ఉన్నటువంటి ప్రకృతిలో అంటే శూన్యములో జరుగుతున్నటువంటి ఆ యొక్క తారతమ్యాలను, జరుగుతున్న కార్యాలను మనం గమనించినప్పుడు మనుషుల మనసులకు అంతు పట్టనటువంటి విధముగా దేవుడు కార్యాలు శూన్యములో జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి సెకనికి 8400 నక్షత్రాలు రాలిపోతూ ఉన్నాయి. సుమారుగా 1000 నక్షత్రాలు విస్ఫోటనం జరుగుతూ ఉన్నాయి, నాశనమైపోతూ ఉన్నాయి. భూమి ప్రతి సెకనికి 30 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతూ ఉన్నదండి. కూర్చున్నటువంటి మనకు, ప్రయాణం చేస్తున్నటువంటి మనకి ఇది అర్థం కాకపోవచ్చు. కానీ బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాటల ప్రకారము, శాస్త్రవేత్తలు గ్రహించినటువంటి విధానం ప్రకారము సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నది అనంటే ఏ రీతిగా తిరుగుతూ ఉన్నది, ఎంత స్పీడ్తో తిరుగుతూ ఉన్నది? ఒక్క సెకనికి 30 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉన్నది భూమి. గంటకు వచ్చేసేటప్పటికి ఇంకా ఎంత కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. సూర్యుని నుండి ప్రతి సెకనికి 5.5 మిలియన్ల శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు సూర్యుడు. ఇవన్నీ కూడా దేవుడు సృష్టించి వాటి క్రమము ప్రకారం ఏర్పాటు చేశాడు. మన వాళ్ళు వీటన్నిటిని కనిపెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోటి ఒక స్పేస్ షిప్ను పంపించారు శూన్యంలోకి.
అది సెకనుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందో తెలిసిన 5 మైళ్ళ స్పీడ్ తోటి భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నది ఆ స్పేస్ షిప్ అనేటువంటిది. మన వాళ్ళు పంపించిన స్పేస్ షిప్, ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ అంటాం. ఇవన్నీ కూడా మన కంటికి కనబడవు. విశాలమైనటువంటి ఈ యొక్క శూన్యంలో ఇవన్నీ కూడా ఒక సెకనుకు జరుగుతూ ఉన్నటువంటి మార్పులు. జెగ్యాస్టిక్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అనేటువంటి ఒక బ్లాక్ హోల్ అనగా అది ఎట్లా ఉంటుందయ్యా అంటే భూమిని కూడా ఆ బ్లాక్ హోల్లోనికి ఈడ్చుకొని పోగలిగేటువంటి శక్తి కలిగిన బ్లాక్ హోల్స్ ఉన్నాయి. అవి ఒక్క సెకను కూడా విడిచిపెట్టకుండా భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ప్రతి సెకనుకి ఒక్కొక్క సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ పుట్టుకుంటూ వస్తూ ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఆలోచిస్తూ ఉన్నటువంటి ఈ కాంతి ఉన్నది చూసారా? సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు కాంతి మనకు కనబడుతూ ఉన్నదే. ఆ కాంతి ఒక్క సెకనుకి వచ్చేసి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉన్నది శూన్యంలో. ఇంత గొప్ప సృష్టిలో అతి విశాలమైనటువంటి ఆ నక్షత్రము రాలి భూమి మీద పడింది అంటే మనం ఆలోచించి వదిలివేయడానికి వీలు లేదండి. ఒకవేళ అదే జరిగినట్లయితే భూమి సెకను కూడా ఉండదు. మరి ఆ తర్వాత బైబిల్లో మనం చదివినప్పుడు ఈ 3వ దూత బూర ఊదిన తరువాత ఇంకా కొంతకాలం ఉన్నది ఈ ముద్రల కాలము. 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తరువాత 1000 సంవత్సరాలలోనూ భూమి ఉన్నది. ఆ 1000 సంవత్సరాల తరువాత తీర్పు దినాన దేవుని సింహాసనం ఎదుట నుండి మనము నివాసము చేస్తున్నటువంటి ఈ భూమి కనబడకుండా దేవుని సింహాసనం ఎదుట నుండి పారిపోయెను, నిలవరము నివాసము లేకుండా పాడైపోయెను అని మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే దేవుడు చెప్పినటువంటి ఈ మాటలలో నక్షత్రము అనేటువంటిది ప్రకృతి సంబంధమైన నక్షత్రము కాదు. మరలా చెప్తున్నాను, మనము ఆలోచించిన చదువుకుంటూ ఉన్న దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ మాచిపత్రి అనే నక్షత్రము ప్రకృతి సంబంధమైన నక్షత్రము కాదు. ఈ ప్రకృతి సంబంధమైన నక్షత్రాలను దేవుడు ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే సుమారుగా 6000 సంవత్సరాల క్రితం దేవుడు సృజించిన సృష్టిలో ఒక భాగం ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సమస్తము కూడా. అయితే ఈ 6000 సంవత్సరాల కంటే ముందుగా నక్షత్రాలు అని పేరు పెట్టబడినటువంటి దూతలు ఉన్నారు. ఇదే ప్రకటన గ్రంథములో దేవుడు ఆయన ఉద్దేశాన్ని, మన ప్రణాళికను మనకు తెలియజేస్తూ కొన్ని నక్షత్రాలు భూమి మీదకు రాలేను అనే మాటను మనం చదువుకుంటూ ఉంటాం. 6వ అధ్యాయం 13వ వచనంలో పెద్ద గాలి చేత ఊగులాడు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రాలు భూమి మీదకు రాలేను అని చదువుకుంటూ ఉన్నాం. మరి ఈ నక్షత్రాలు కూడా ప్రకృతి సంబంధమైన నక్షత్రాలు కాదా అని మీరు అడగవచ్చు. ఇవి ప్రకృతి సంబంధమైన నక్షత్రాలే. వీటికి వివరణ చెప్పి ఈ ప్రకృతి కంటే ముందు దూతలకు దేవుడు ఎందుకు నక్షత్రాలు అని పేరు పెట్టాడో మనం చూద్దాం. ఇక్కడ 6వ అధ్యాయం 13వ వచనంలో వ్రాలినటువంటి నక్షత్రాలు ప్రకృతి సంబంధమైన నక్షత్రాలే. కానీ 7వ ముద్ర ప్రభు అయిన యేసుక్రీస్తు విప్పదీసిన తరువాత ఈ 3వ దూత బూర ఊదినప్పుడు వ్రాలిన నక్షత్రం మాత్రము ప్రకృతి సంబంధమైన నక్షత్రము కాదు. అది నువ్వు ఎట్లా చెప్పగలవు అనంటే, యోహాను గారు ఈ యొక్క 6వ అధ్యాయం 13వ వచనంలో అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు 6వ ముద్రను విప్పదీసినటువంటి కాలంలో యోహాను గారు చూస్తూ ఉన్నారు పరలోకము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క సంరక్షణలో, ఆయన ఆధ్వర్యములో ఉన్నటువంటి హతసాక్షుల ఆత్మలను తీసుకొని దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళాడు. హతసాక్షుల ఆత్మలను, వారు కేవలం ఆత్మలే, వారి శరీరాలు భూమి మీదనే ఉన్నాయి, పునరుద్ధానము జరగలేదు. దీని గురించి వివరంగా చూడాలి అనంటే కొన్ని వీడియోలు ఉంచాను నేను ఈ యూట్యూబ్లో, దయచేసి వీక్షించండి. వారు కేవలం ఆత్మలు మాత్రమే, వారి దేహాలు భూమి మీదనే ఉన్నాయి. వారు చంపబడ్డారు, శిరఛేదనం చేయబడ్డారు, భయంకరమైనటువంటి వేదనలకు గురి అయి చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళు వారి ఆత్మలను అనగా యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీసినది మొదలుకొని 6వ ముద్ర వరకు కూడా చంపబడిన మనుషుల యొక్క ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుని కౌగిలిలో ఉంచబడి ఉంచారు. దేవుడే ఆ కార్యాన్ని జరిగించాడు.
వీరిని తీసుకొని పరలోకమునకు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళేటువంటి క్రమములో యోహాను గారు పరలోకము నుంచి చూస్తూ ఉండగా ఆయనకు భూమి మీద నుంచి పరలోకమునకు రావడానికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సృష్టి శూన్యము అంతా కూడా ఆయనకు మార్గమును విడిచిపెట్టినాయి. మధ్యలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా పక్కకు జరిగినాయి. ఆ పక్కకు జరిగేటువంటి క్రమములో కొన్ని నక్షత్రాలు రాలినాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రతి సెకనికి కొన్ని వేల నక్షత్రాలు రాలిపోతూ ఉన్నాయి భూమి మీదకి. అటువంటి నక్షత్రాలలో పరిశుద్ధాత్మ దేవుడు 6వ ముద్రను ప్రభువైన యేసుక్రీస్తు విప్పదీసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షులను తీసుకొని పైకి వెళుతూ ఉండగా, దేవుని సింహాసనం దగ్గరకు వెళుతూ ఉండగా, పరలోకమునకు వెళుతూ ఉండగా మధ్యలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన నక్షత్రాలన్నీ కూడా ఆయనకు గౌరవించి ఆయనను చూసి అవి పక్కకు జరిగినాయి. దేవునికి మార్గాన్ని సిద్ధపరిచినాయి. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవా అని పక్కకు జరిగిపోయినప్పుడు ఆకాశము కూడా చుట్టబడి పక్కకు జరిగింది. ఆకాశం అంతా చుట్టబడలేదండి. ఆకాశము కొంతవరకే చుట్టబడి పక్కగా జరిగింది. అది ఎట్లా చెప్పగలమంటే, ఆ కాలంలో 6వ ముద్ర కాలంలో ఆకాశం అంతా అట్లానే ఉన్నది. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలను తీసుకుని వెళ్ళేటువంటి ఆ కొంతవరకు మాత్రమే ఆకాశము చుట్టవలే పక్కకు జరిగింది. సూర్యుడు నలుపైపోయాడు, చంద్రుడు ఎరుపైపోయాడు. మధ్యలో ఉన్నటువంటి సమస్త ప్రకృతి కూడా దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఆత్మ నీకు ప్రణామములు అని చెప్పేసి దేవునిని స్తుతించి ఆరాధించి గణపరిచి పక్కకు జరిగినాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినమున భూమి మీదకు వచ్చి ఇదిగో 6వ ముద్రను విప్పదీసినప్పుడు మరలా తిరిగి పరలోకమునకు వెళుతున్నాడు. ఇన్ని వేల సంవత్సరాలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనగా దేవుని యొక్క ఆత్మ మన మధ్యలోనే ఉన్నారు. ఆయన పరలోకము వెళ్ళిపోయేటప్పుడు యోహాను గారు చూస్తూ ఉండగా జరిగిన సంగతి అంతటినీ కూడా చూసి నక్షత్రాలు భూమి మీదకు రాలినాయి. భూమి మీద పడలేదు, భూమి వైపు రాలినాయి. భూమి మీదకి అలాగూ జారినాయి కానీ భూమి మీద పడలేదు. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి నక్షత్రం మాత్రం ఆ రీతిగా లేదు. భూమి మీద పడెను అనే మాట చదువుకుంటూ ఉన్నాం. ఇది ప్రకృతి సంబంధమైన నక్షత్రము కాదు. ప్రకృతి సంబంధమైన నక్షత్రము కాదు అని చెప్పడానికి ఇంకొక మాటను కూడా నేను మీకు తెలియజేయడానికి బైబిల్లో నుంచే ఇంకొక వచనాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు, 5వ దూత పూరబూదినప్పుడు ఆకాశము నుండి భూమి మీదకి రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఇక్కడ నక్షత్రమును ఒక పర్సన్గా ట్రీట్ చేస్తున్నాడు దేవుడు, ఒక వ్యక్తిని అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. ఇది నిజమేనా? నక్షత్రాన్ని దూతగా ఎందుకు పోలుస్తూ ఉన్నాడు అన్నంటే, మీరు బైబిల్లో చదివిన ప్రతి మాటలో కూడా నక్షత్రాలకు దూతలకు ఉన్న సంబంధాన్ని విడివిడిగా చదవాలి. భూమి మీదకు రాలిన ప్రతి నక్షత్రము, భూమిని తాకిన ప్రతి నక్షత్రము ప్రకృతి సంబంధమైన నక్షత్రము కాదు. భూమి మీదకు వచ్చిన ప్రతి నక్షత్రము దూతయే. అందుకనే అంటున్నాడు ఇక్కడ 9వ అధ్యాయములో. ఆ దూతను ఒక నక్షత్రానికి పోల్చాడు. ఆ దూత పరలోకము నుంచి భూమి మీదకు వచ్చాడు. వచ్చినటువంటి ఆ దూతకు అగాధము యొక్క తాళపు చెవి ఇవ్వబడి ఉన్నది. అసలు ఈ అగాధం యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉంటే ఈ యొక్క దూత తీసుకొని వచ్చాడు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనము 18వ వచనాన్ని చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నారు, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగముల సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తాళమును దేవుడి యొక్క దూతకు ఇప్పించాడు. పాతాళము యొక్క తాళపు చెవిని ఈ దూతకు ఇప్పించాడు. ఈయన రావడము ఒక నక్షత్రముగా దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. సహోదరులారా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు చేసే ప్రతి పనికి దూతనే వాడాడు, నక్షత్రాలను వాడలేదు. నక్షత్రాలు ప్రకృతి సంబంధమైనటువంటివి, వాటికి ఆత్మలు లేవు, అవి గ్రహాలు మాత్రమే.
భూమి మీద దేవుడు ఆయుష్కాలాన్ని గుర్తెరగడానికి వాటిలో అవి మండుచూ తిరిగేటువంటి విధముగా ఒక ద్రవాన్ని దేవుడు వాటిలో ఉంచాడు. వాటి వలన మనం సంవత్సరాలను కాలములను గుర్తెరిగేటువంటి విధముగా అవి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇది ప్రకృతిలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప ఘన గంభీరమైనటువంటి కార్యము. ఈ ప్రక్రియ ప్రతి సెకను జరుగుతూనే ఉంటుంది, ఒక్క సెకను కూడా ఆగదు. కొన్ని లక్షల కిలోమీటర్ల స్పీడ్ తోటి కాంతి ప్రయాణం చేస్తూ ఉంటుంది. సహోదరులారా, ఇది దేవుని యొక్క సృష్టి, ఇది దేవుని యొక్క సృష్టి. ఈ సృష్టి క్రమాన్ని చూసినప్పుడు ఏ నరుడైనను కానీ ఇది ఒక ప్రకృతి సంబంధమైనగా పుట్టింది అని అంటున్నాడనంటే అంతకు మించిన అజ్ఞాని ఇంకొకడు ఉండరు. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఇది నా సృష్టి, నేను చేశాను అని. ఈ సృష్టిలో భూమిని ఏర్పాటు చేసి దేవుడు మనల్ని ఉంచడానికి గల కారణము పడిపోయినటువంటి ఆ నక్షత్రములను అవమానపరచడానికి. అదేంటండి, పడిపోయిన నక్షత్రాలు ఉన్నారా? ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుడు దూతను నక్షత్రముగా పోల్చాడు అని చెప్పేసి. ఈ మాటనే 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఇదే ప్రకటన గ్రంథంలో దేవుడు మనకు వ్రాయించాడు. ఒక పెద్ద ఘటసర్పం ఉన్నది. ఆ ఘటసర్పము దేవుని యొక్క విరోధి, దేవుని బిడ్డల విరోధి, క్రీస్తు విరోధి, మనుషులను నాశనమునకు నడిపించడానికి వాడికి వాడే పురికొల్పుకున్నటువంటి వాడు. వీడు మొదటిలో దేవుని యొక్క దూతయే, తేజో నక్షత్రం అని పిలువబడ్డాడు. అటువంటి వాడు దురాత్మగా, అంధకార సంబంధిగా మార్చబడడానికి కారణము దేవునితో సమానముగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనాన్ని ఆశించాడు కనుక దేవుడు వారిని నెట్టివేశాడు. వాడు పడుతూ దూతల సమూహములో 3వ వంతు మందిని వాడి వైపు ఆకర్షించి ఈడ్చుకొని వచ్చాడు. దానినే ఆధ్యాత్మికమైన అర్థములో ఇక్కడ వ్రాయబడి ఉన్నది 12వ అధ్యాయం 4వ వచనంలో. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి భూమి మీద పడవేసెను అని. మనకు ప్రకృతి సంబంధమైన నక్షత్రాలలో 3వ వంతు నక్షత్రాలను ఈడ్చి భూమి మీద పడేస్తే భూమి కనపడదండి, సముద్రములో నీటి బిందువులాగా ఉంటుంది. కానీ పడవేయబడినటువంటి దూతలను ఇక్కడ పోల్చి చెప్పాడు దేవుడు. ఆకాశ నక్షత్రములలో 3వ భాగం అనగా పడిపోయినటువంటి దూతల యొక్క లెక్క అది. ఈ యొక్క ఘటసర్పము వాడి తోకతోటి వాటిని ఈడ్చి భూమి మీదకు పడవేశాడు, వాడి వైపు ఆకర్షించుకున్నాడు. దేవుడు వాళ్ళని నెట్టివేశాడు. వీళ్ళని తీర్పు దినము కోసం కొందరినేమో వాయుమండలములోను, కొందరినేమో పాతాళ బెళములోను దేవుడు భద్రపరిచి ఉంచాడు అనే సంగతి క్రొత్త నిబంధనలో మనం చదువుకుంటూనే వస్తూ ఉన్నాం. వీరే మనుషుల యొక్క మనస్సును పాడు చేసేవాళ్ళు. వీరిని కూడా దూతలుగానే నక్షత్రాలుగానే పోల్చాడు దేవుడు. దేవుని యొక్క కార్యాలను 7 సంవత్సరాలలో భూమి మీదకు వచ్చి జరిగించడానికి వచ్చిన ప్రతి నక్షత్రాన్ని కూడా దేవుడు దూత అయ్యున్నటువంటి వారిని నక్షత్రముగానే పోల్చాడు. అందుకనే ఇక్కడ 5వ దూత బోర ఊదినప్పుడు ఒక నక్షత్రము వచ్చింది. ఆ నక్షత్రమునకు అధికారము ఇవ్వబడింది. ఆ అధికారము అగాధము యొక్క తాళపు చెవి. ఈ తాళపు చెవి యేసుక్రీస్తు దగ్గర ఉండగా ఈ దూతకు ఇచ్చారు. ఈ దూత పని ఇంతటితో అయిపోయిందా అంటే అయిపోలేదండి. ఇదే దూత దగ్గర ఈ తాళం ఎప్పటి వరకు ఉన్నది? నక్షత్రము అని పిలువబడుతున్నటువంటి ఈ దూత దగ్గర ఎంతవరకు ఉన్నది? 7 సంవత్సరాలు అయిపోయిన తరువాత ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకములో ఉండి 7 సంవత్సరాలు పరలోకములోనే ఉండి 7 ముద్రలు విప్పదీశారు. ఈ 7 ముద్రలు అయిపోయిన తర్వాత లూసిఫర్ అనేటువంటి వాడు పెద్ద సంఖ్యల చేత బంధించబడి అగాధములో మూయబడి ఉన్నాడు. వాడిని పాతాళములో ఇంకొక పెద్ద సంఖ్యల చేత బంధించాడు. ఆ బంధించినటువంటి దూత ఎవరో తెలుసునా? ఇదిగో ఇక్కడ మనం చదువుకున్నామే 9వ అధ్యాయం 1వ వచనంలో 5వ దూత బోర ఊదినప్పుడు అగాధము యొక్క తాళపు చెవి తీసుకుని వచ్చాడు అని. ఆ దూతయే. అంత స్పష్టంగా చూడడానికి గల కారణం ఏమిటయ్యానంటే చదువుతున్నాను రండి. 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దూత పరలోకము నుండి. అగాధము యొక్క తాళపు చెవి గల దూత ఎవరు? ఇక్కడ 5వ దూత బోర ఊదినప్పుడు వచ్చిన దూతయే.
దేవుడు ఆ దూతకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. వీళ్ళను ఎందుకు నక్షత్రాలు అని పోలుస్తున్నాడు? వీళ్ళను మాత్రమే కాదు, తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి అని యెషయా గ్రంథములో 14వ అధ్యాయం 12వ వచనములో మన శత్రువు అయినటువంటి లూసిఫర్ గురించి వ్రాయబడి ఉన్నది. వాడిని కూడా నక్షత్రమా అని పిలిచాడు దేవుడు. ఇంకొక మాట మనం గమనించినట్లయితే ఇదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ వేకు చుక్క అని పోల్చుకున్నాడు. రండి చదువుదాం ఆ మాట కూడా. 16వ వచనము, సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను. మనం ఉత్తరం రాసేటప్పుడు మీ విధేయుడు అని చెప్పేసి మన పేరు రాస్తాం. యేసుక్రీస్తు కూడా ఈ యొక్క ప్రవచన గ్రంథానికి చివర ఆయన సంతకం పెడుతూ ఉన్నాడు. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నక్షత్రముగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు ఆయన పోల్చుకుంటున్నాడు అనంటే పరలోకములో ఉన్నటువంటి వారందరూ, పరలోకములో ఉన్నటువంటి వారందరూ నక్షత్రములుగా పోల్చబడ్డారు. సృష్టి క్రమము జరగడానికి మునిపే మహిమలో దేవుడు చేసుకున్నటువంటి దూతలందరినీ కూడా దేవుడు నక్షత్రాలనే పోల్చాడు. తేజో నక్షత్రమా అని, ప్రకాశమానమైన వేకు చుక్క అని, నక్షత్రము అని. ఈ నక్షత్రం అనే పేరు ఒక బిరుదుగా దూతలకు దేవుడు అనుగ్రహించాడే కానీ ప్రకృతి సంబంధమైన నక్షత్రము కాదండి అక్కడ రాలింది. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. పరలోకంలో ఉన్న దూతలను మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్న మనుషులకు ఇంకొక గొప్ప వరాన్ని, అతిశయించగలిగినటువంటి ఒక గొప్ప కార్యాన్ని, ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అదేమిటయ్యానంటే, భూమి మీద మీరు బ్రతికిన కాలం 60, 70, 80 సంవత్సరాలు ఎంతకాలం బ్రతుకుతారో అంతకాలము దేవుని బిడ్డలుగా మీరు బ్రతుకుతూ భూమి మీద ఉంటే మిమ్మల్ని హింసించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు, నెట్టివేసే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, పడద్రోసే వాళ్ళు ఉంటారు, మీ కాళ్ళు పట్టుకొని లాగేటువంటి వాళ్ళు ఉంటారు, అపహాస్యము చేసే వాళ్ళు ఉంటారు, హేళనకు అప్పగించే వాళ్ళు ఉంటారు, భయంకరమైన వేదనలకు గురి చేసే వాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, చెరసాలకు అప్పజెప్పే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళి శిరచ్ఛేదనం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వీరందరిలో కూడా దేవుని వాక్యమును తూచా తప్పకుండా, నీతిని న్యాయమును విడిచిపెట్టకుండా, నీ బ్రతుకు దినములన్నీ అంతము వరకు నమ్మకముగా నువ్వు బ్రతికినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా ఓర్పు కలిగి తన కార్యమునంతటిని కూడా చక్కపరచి పిడిగుద్దులే తిన్నాడా, ఉమ్మే వేయించుకున్నాడా, కొరడాలతోనే కొట్టించుకున్నాడా, పంచ గాయాల చేత బహు విస్తారమైనటువంటి కాలములో దరిదాపుగా ఎంతసేపు ఆ బాధలను ఆయన వేదన పడ్డాడో, 3 మేకుల మధ్య 6 గంటల సేపు వేలాడుతూ ఉంటే మనిషి ప్రాణం ఎంత విలవిలలాడుతూ ఉంటుందో, అంత శోధనను అనుభవించి కూడా ఎక్కడా కూడా ఎవరిని నిందించలేదు, ఎవరిని దూషించలేదు, తోలనాడలేదు, కోపగించుకోలేదు. ఓర్పు కలిగి, సహనము కలిగి, ప్రభువా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు అని దేవుడు చెప్తే, ఆ రీతిగానే మీరు కూడా నన్ను పోలి మీరు బ్రతుకు దినములని ఓపిక కలిగి మీరు నా కార్యములను జరిగించినట్లయితే, ఆ మాట స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 26, 27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనపదండముతో వారిని ఏలును, వారి కుమ్మర వారి పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఎవరు? అధికారము పొందుకున్నటువంటి వారు కాదు. అక్కడ విడమర్చి జాగ్రత్తగా చదవండి. జయించినటువంటి వారు దేవునితో పాటు ఏలడానికి వస్తారు. ఏలడానికి వచ్చినటువంటి వారి చేతిలో అనీతి పరులను, అవిశ్వాసులను, దేవుని యొక్క మార్గమును అనుసరించి నడవనటువంటి వారిని కుమ్మరి వారి పాత్ర పగలగొట్టినట్లు పగలగొడతారు. ఆ జయించినటువంటి వారు వాళ్ళని ఏమంటున్నాడు ఇక్కడ చూడండి.
అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారి కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. వేకువ చుక్కనిచ్చేదను అంటే ఒక అధికారాన్ని ఇస్తాను. శ్రేష్టమైన ఉన్నతమైన అధికారిగా అతనిని నిలబెడతాను. ఈ అధికారము ఓటు వేస్తే వచ్చేటువంటి అధికారము కాదు. ఎమ్మెల్యేగా ఎంపీగా ఒక 5 సంవత్సరాలు ఉండే అధికారము కాదు. 1000 సంవత్సరాలు యావత్ ప్రపంచమంతటా కూడా ఇప్పుడు దూతలు ఏ రీతిగా అధికారం కలిగి ఉన్నారో, లూసిఫర్ అనేటువంటి వాడికి వాడి పక్షమున ఉన్న దురాత్మలు ఏ రీతిగా వాడికి సపోర్ట్ చేసి మనుషులను పాడు చేస్తున్నారో, దేవుని పక్షమున ఉన్నటువంటి దూతలు అధికారం కలిగినటువంటి వారై నీతి న్యాయములు అనుసరించి ఏ రీతిగా నడుస్తూ ఉన్నారో, అట్టి అధికారమును, అట్టి గొప్ప ఉద్యోగాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తారు అంటున్నాడు. అది ఒక అధికారము. బైబిల్లో చెప్పబడినటువంటి నక్షత్రం అని పేరు పెట్టబడిన ప్రతి నక్షత్రము కూడా అధికారము కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నతమైన అధికారమును పొందుకొని వస్తున్నాను అంటున్నాడు. అనంటే ప్రకాశమానమైన వేకువ చుక్కనై వస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. పడిపోయినటువంటి భూమి మీదకి రాలినటువంటి ఆ నక్షత్రము మాచిపత్రి అనగా చేదు మీద అధికారము కలిగినటువంటి ఆ నక్షత్రము. ఖచ్చితంగా నక్షత్రం వచ్చి ఏం చేశాడయ్యా? ఆ దూత వచ్చి ఏం చేశాడయ్యా? నదులలో 3వ భాగం మీద ఆ జలమును, ఆ చేదును కుమ్మరించాడు. నీటి బుగ్గల మీద ఆ చేదును కుమ్మరించాడు. ఆ నీళ్ళన్నీ కూడా చేదైపోయినాయి. నదులు 3వ భాగం కూడా చేదైపోయినాయి. ఇవి ఒక ప్రత్యేకమైన ప్రాంతముగా దేవుడు పరిగణించాడు. ఎవరు ఉంటారు ఇక్కడ? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఒక ఆలోచన మనకు వచ్చింది. భూమి మీదకి రాలినటువంటి ఆ నక్షత్రము ప్రకృతి సంబంధమైన నక్షత్రము కాదు, దేవుడు పంపిన అధికారము కలిగిన దూత. ఈ దూత వచ్చి 3వ భాగం మీద నీటి బుగ్గల మీదను, నదుల 3వ భాగం మీదను ఆ చేదును కుమ్మరించాడు. అవన్నీ కూడా చేదైపోయినాయి. నీళ్ళన్నీ కూడా చేదైపోయినాయి. వీటిని తాగినటువంటి జనులు అనేక మంది చనిపోయారు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు చేదైపోయినటువంటి ప్రాంతాలలో ఎవరు ఉన్నారు? చాలామంది ఈ చేదు నీరు విశ్వాసులు కూడా త్రాగుతారు అనే ఆలోచనలో ఉన్నారు. సహోదరులారా, బైబిల్లో దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కోపము, ప్రతి ఒక్క వేదన, దేవుడు పంపించినటువంటి శ్రమలు 100కు 100% దేవునిని అంగీకరించనటువంటి వారికి మాత్రమే, దేవుని పక్షమున లేనటువంటి వారికి మాత్రమే, క్రైస్తవ బిడ్డలను వేధించేటువంటి వారికి మీదకు మాత్రమే. శ్రమల కాలంలో క్రైస్తవులు ఉంటే క్రైస్తవులు కూడా శ్రమలను అనుభవిస్తారా అనే ఆలోచనలో చాలామంది వేదన చెందుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. నేను 1కి 100 సార్లు చెప్తూ ఉన్నాను, మనుషుల వలన వచ్చే శ్రమలు తప్ప దేవుని నుంచి వచ్చే శ్రమ ఏ క్రైస్తవుణ్ణి ముట్టదండి. మనుషుల వలన మనకి శ్రమ కలుగుతుంది. మేము క్రైస్తవులం అంటే మనల్ని తీసుకెళ్లి చెరసాలలో వేస్తారు, కొడతారు, చంపేస్తారు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి శ్రమలలో ఒక్క శ్రమ కూడా మన శరీరమును త్రాకడానికి వీలు లేదు. దేవుడు ఖచ్చితంగా ఖండితంగా ఆ దూతలకు ఆజ్ఞాపించాడు. ఆ నక్షత్రములని పిలువబడుతున్నటువంటి దూతలకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ చూడండి, పడిపోయినటువంటి ఆ మాచిపత్రి అనే నక్షత్రము పడిన స్థలములలో ఎక్కువ మంది దేవుని విరోధులే ఉన్నారు. క్రైస్తవులు కూడా ఉన్నారు, దేవుని విరోధులు ఉన్నారు. ఈ దేవుని విరోధులు అనేక మంది దేవునిని లెక్క చేయకుండా, దేవునిని ధిక్కరించి, అప్పటికి 2 సాక్షులు ప్రపంచమంతటా ప్రకటన చేస్తూ ఉండగా, అదిగో ఫలానా నదిలో ఈ కాలంలో మీరు నీళ్లు తాగవద్దు, ఫలానా నీటి బుగ్గలలో నుంచి వచ్చే జలమును మీరు త్రాగవద్దు, ఎందుకంటే అవి దేవుని యొక్క కోపమునకు గురి అయి చేదుగా మార్చబడినవి. చేదుగా మార్చబడినటువంటి వీటిని త్రాగినటువంటి వారు తప్పక మరణం అవుతారు, చచ్చిపోతారు, తాగవద్దు అని చెప్పినప్పుడు కొంతమంది తాగుతారు. దేవుడు నిజమైన ఆ దేవుడు చెప్పిన మాట అని విశ్వసించక నిర్లక్ష్యముతోటి త్రోసిపుచ్చి వెళ్ళి త్రాగుతారు. త్రాగినటువంటి వారు చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి లెక్క అది. అయితే విశ్వాసుల గురించి నేను మీకు చెప్పాలి. ఆ కాలములో అక్కడ విశ్వాసులు ఉంటే ఏంటి పరిస్థితి? సహోదరులారా, ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి మోషే
ఇశ్రాయేలీని నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతము పేరు మారా. మారా అనే ప్రాంతంలో నీళ్లు చేదుగా ఉన్నాయి. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణం అయిపోయిన తర్వాత ఎక్కడ వెతికినా కానీ నీళ్లు చేదుగా కనబడుతూ ఉన్నందువలన వాళ్ళు తెలివి కలిగినటువంటి వారు, వివేచన కలిగినటువంటి వారు ఏదో ఒకటి తాగుదాములే అని అనుకోలేదు. భూమిలో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా స్వీకరించడానికి క్రైస్తవుడు తగినటువంటి వాడు కాదు. ప్రతి విషయంలో కూడా ఇశ్రాయేలీలు మోషేని అడుగుతూనే వచ్చారు. విసుక్కున్నా, కోప్పడ్డా, ఆయన చంపాలి అనుకున్నా కానీ మోషేని అడిగారు. కానీ ఈ కాలంలో కొందరు క్రైస్తవులు అతి తెలివితేటలు ఎక్కువైపోయి ఏమి చేయాలో తెలియక వాళ్ళ సొంత ఆలోచనను బట్టి విశ్వాసపు వాక్యమును పొందుకొనలేనటువంటి వారై నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అందుకని ఈ కాలంలో అనగా 3వ దూత బోర ఊదినటువంటి కాలములో ఉన్నటువంటి వారు ఎవరైతే క్రైస్తవులు ఆ ప్రాంతాలలో ఉన్నారో వారికి ఇశ్రాయేలీయులకు మోషే ఏ రీతిగా అయితే కనబడ్డాడో, ఈ భూమి మీద ఆ ప్రాంతంలో మాచిపత్రి పడి నీళ్లు చేదైపోయినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవులకు 2 సాక్షులు మోషే వలె కనబడతారు. వారి చెప్పిన ఆజ్ఞలను వాళ్ళు అనుసరిస్తారు. వీరు వివేచన కలిగినటువంటి విశ్వాసులు, జ్ఞానము కలిగిన విశ్వాసులు. ఎందుకంటే ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాతనే 2 సాక్షులు భూమి మీద ఉన్నారు. ఈ 2 సాక్షులు యావత్ ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులకు దిక్సూచి వంటి వారు. దిక్సూచి అంటే అర్థమవుతుంది కదా. దిక్సూచి వంటి వారు. ప్రతి క్రైస్తవుడు వీరి వైపు చూడవలసిందే. వీరు చెప్పిన మాటను అనుసరించి నడవలసినటువంటిదే. మోషే ఆ కాలంలో జనులు ఆ మోషే గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదంతా చేదైపోయింది, మేమేమి చేయాలి, ఏమి తాగాలి, దప్పిక కలిగి ఉన్నాం, దాహం అవుతూ ఉన్నది, చచ్చే స్థితిలో మేమున్నాం, నువ్వేదో ఒకటి చెయ్యి అని అడిగినప్పుడు మోషే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏంటి నాయన ఇది, ఏం చెయ్యాలి? ఎందుకు మోషే? లేచి వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టుని తెచ్చి ఆ నీళ్ళలో వేసేయి. ఉన్న చేదంతా విరిగిపోయి మధురముగా మార్చబడ్డాయి ఆ నీళ్ళు. ఇటువంటి అద్భుతాలు 7 సంవత్సరంలో లక్షలలో ఉంటాయండి, కోట్లల్లో ఉంటాయి. ప్రతి విశ్వాసి కూడా దిక్సూచి వంటి ఆ 2 సాక్షుల వైపు 2-3.5 సంవత్సరం చూడవలసిందే. చాలామంది అసలు క్రైస్తవులు ఉండరండి. క్రైస్తవులు లేకపోతే 2 సాక్షులు ఎందుకు పెడతారు? పని పాట లేకుండా పెట్టాడు దేవుడు. ఈ 2 సాక్షుల వైపు చూసి విశ్వాసులలో బలమాధికమవుతుంది. నా దేవుడు మనల్ని చేయి విడవడం అనే నమ్మకములో స్థిరపడతారు. కొంతమంది చంచల బుద్ధి కలిగినటువంటి వారు ఉంటారు. చంచల బుద్ధి కలిగినటువంటి క్రైస్తవులు, చంచల బుద్ధి కలిగినటువంటి ప్రవక్తలు. ఈ 2 ప్రవక్తలైనా మేము కూడా ప్రవక్తలమని వచ్చినటువంటి వారు కొంతమంది ఉంటారు. వీరి యొక్క ఉద్దేశం ఏమిటయ్యానంటే, మేము ఇంతకాలం దేవుని బోధ చేశాం, ఇంతకాలం దేవునిని ప్రకటించాం, కానీ మేము హతసాక్షులుగా మార్చబడలేదు, మా సంఘాలుగానే ఉన్నాయి, శ్రమల కాలం వచ్చింది, ఇశ్రాయేలీయులు మందిరాన్ని కట్టారు, నియంత అనేటువంటి వాడి బయటికి వచ్చాడు, కానీ మేము భూమి మీదే ఉన్నాం. కొంతమంది చెబుతూ ఉంటారు కదా, కన్ను మూసి కన్ను తెరిచినప్పుడు డింగని ఎత్తబడతామని. అది లేదు నాయన. భూమి మీద బైబిల్లో పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయినప్పుడు జరిగిన కార్యం అది. ఇక ఆ తర్వాత భూమి లేదు, ఆకాశం లేదు. కానీ ఇక్కడ భూమి ఉంది, ఆకాశం ఉంది, విశ్వాసులు ఉన్నారు. 1000 సంవత్సరాల పరిపాలన ఇంకా జరగలేదు. ఈ 7 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యంలో విశ్వాసులైనటువంటి వాళ్ళు ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఏ రీతిగా మోషే వైపు చూశారో 2 సాక్షుల వైపు చూస్తూ ఉండగా కొంతమంది బోధకులు వస్తారు. ఆయన మాత్రమేనా చేసేది? మేము చేయలేమా? మేము సేవకులము కాదా? మేము సీనియర్ మోస్ట్ విశ్వాసులము, క్రైస్తవులము, బోధకులము, ప్రవక్తలము అని వెర్రవీగుతారే. వచ్చినటువంటి వాళ్ళకి ముందుగానే దేవుని మహాకృపను బట్టి ఒక మాట మీకు చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా 2 సాక్షుల మాట వింటేనే ఆ కాలంలో జయ జీవితం కలిగి ఉంటారు. ఒకవేళ ఆ కాలంలో హతసాక్షులు కాకుండా భూమి మీద ఉన్నట్లయితే తప్పకుండా 2 సాక్షుల వైపు చూడండి. కొంతమంది వస్తారు, మేము వారి వైపు చూడవలసిన అవసరం లేదండి, మేము పండితులము, మేము గొప్పవారము, మా ఆస్తి అంతా, మా విశ్వాసులు 2 లక్షల మంది,
మా యొక్క సంపాదన ఇంత, మాకు అనేక ప్రాంతాలలో బ్రాంచీలు ఉన్నాయి. ఎన్ని ఉండా నీవు సాక్షిగా మారకుండా భూమి మీద ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇతర సాక్షుల వైపు చూడాల్సిందే. వెర్రవీగి నీ ఆలోచన ప్రకారం ఒకవేళ ఏదైనా ప్రవచించావా, దేవుడు నీ చేత చేదు నీళ్లు త్రాగించబోతున్నాడు, చేదు కూరలు తినిపించబోతూ ఉన్నాడు. ఇది ముందుగానే దేవుడు ఇర్మియా అనేటువంటి ప్రవక్త ద్వారా వ్రాయించి ఉంచాడు. చదువుతున్నాను ఆ మాట కూడా. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీరును నేను వారికి ఇచ్చెదను. అక్కడ మనము కొంతమంది అతిచేష్టలు చేస్తూ ఉండే వాళ్ళని గమనించాడు దేవుడు. అందుకనే ఈ చేదు నీళ్లు తాగేటువంటి వాళ్ళు కేవలం దేవునికి విరోధులు మాత్రమే కాదబ్బాయి, ఇదిగో ఈ రీతిగా అతిచేష్టలు చేసేటువంటి వాళ్ళు, ఇద్దరు సాక్షులను ధిక్కరించి వీళ్ళు సొంత కార్యాలు చేసేటువంటి వారు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఏదో పలికి విర్రవీగిపోయి ఉద్రేకపరుచుకొని ప్రవచించేటువంటి ప్రవచనాలు చెప్పే సేవకులారా, ప్రవక్తలారా, చేదు కూరలు తినకండి. ఆ తినేటువంటి లోపల చేదు వేరు మీలో మొలిపించకుండా చూసుకోండి. ఈ చేదు వేరు కొంతమంది విశ్వాసుల్లో కూడా ఉందండి. వాళ్ళకు కూడా దేవుడు చేదు నీళ్లు తాగిస్తాడు. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణులు కాదు, విశ్వాసుల జాబితాలో చేర్చబడిన వారు కాదు, నామకార్థ క్రైస్తవులు, నామకార్థ ప్రవక్తలు. వీరి గురించి బైబిల్లో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు వీటన్నిటిని ముందుగానే పసిగట్టి దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడై ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదు వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు నేను ముందుగానే మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రకటన గ్రంథం తప్పనిసరిగా ప్రతి మనిషి చదవాలి, ప్రతి విశ్వాసి చదవాలి. కొంతమంది ఎవరు చెప్పారో ఏమో తెలియదు, కానీ ఈ ప్రకటన గ్రంథానికంటే ముందే, శ్రమల కాలం కంటే ముందే సంఘం ఎత్తబడుతుంది, విశ్వాసులు ఉండరు అని చెప్పినందువలన 100లో 99% మంది ప్రకటన గ్రంథాన్ని పట్టించుకోవటం లేదు, అసలు బోధించటం లేదు. ఎందుకంటే సంఘం ఉండదు కదండి, మనం వెళ్ళిపోతాం కదండి, ఇక ప్రకటన గ్రంథంతో మనకి పని ఏముంది అని అనుకుంటున్నారేమో, అందుకని బోధించడం లేదు దాన్ని చాలామంది బోధించడం లేదు. కానీ సహోదరులారా, ఆ ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఉంచాడు అనంటే విశ్వాసులు భూమి మీద ఉన్నారు అని అర్థము. ఒకవేళ విశ్వాసులు లేకపోతే అది మనకు అవసరం లేదు కదా, బైబిల్లో ఉండవలసిన పరిస్థితి లేదు కదా. దేవుడు మనం ఉంటున్నాము కనుకనే చివరి దినము వరకు, ఈ భూమి ఉన్నంత వరకు క్రైస్తవులు భూమి మీద ఉంటారు కనుకనే ఆ ప్రకటన గ్రంథాన్ని విడమరిచి మీరు తెలుసుకోండి అని దేవుడు మనకు వ్రాయించి ఉంచాడండి. నా మాటలు అర్థం చేసుకోనండి. మనస్సు పెట్టి దేవుని యొక్క కార్యమును జరిగించడానికి సిద్ధపడండి. బైబిల్ చదవండి. ప్రకటన గ్రంథములో శ్రమల కాలంలో విశ్వాసులు భూమి మీద ఉన్నారని వ్రాయబడి ఉన్నది. ఆ విశ్వాసుల్లో ఇక్కడ కొంతమంది రెచ్చిపోయి అతిశయపడి వారికి వారే పురికొల్పుకొని దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొనక ఇదిగో అపవిత్రమైనటువంటి ప్రవక్తల వలె, చేదు వేరు మొలిచినటువంటి విశ్వాసుల వలె తొలగిపోయి చేదు నీళ్లు తాగడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఓకే, వీరిని తీసి పక్కన పెట్టేయండి. ఇంకొక జాబితా ఉన్నారు. వీరు దేవుని బిడ్డలే, ఎక్కడా కూడా దేవుని యొక్క మాటను జవదాటినటువంటి వారు కాదు, ప్రతి ఆజ్ఞను పాటించేటువంటి వారే, ఓర్పు కలిగిన వారు, ఓపికతో ఉన్నటువంటి వారు, అనేక మంది మనుషుల చేత హింసించబడుతూ ఉన్నారు. అయితే వీరిలో కొంతమందిని దుష్ట సమూహము, సాతాను యొక్క సంబంధులు ఈడ్చుకొని పోతారు, ఆ నీళ్లు త్రాగిస్తారు. క్రైస్తవులకే, దేవుని బిడ్డలకే, 100కు 100% ఏ పాపము లేనటువంటి మనుషులకే త్రాగిస్తారు. త్రాగించినప్పుడు ఆ సాతాను మూక చేసినటువంటి పనుల వలన
వీరు ఆ చేదు నీరు తాగి ఒకవేళ ఏదైనాను కానీ అనారోగ్యం వచ్చినా చనిపోయినా ఖచ్చితంగా బైబిల్ చెప్తూ ఉంది సహోదరులారా, అట్టి వారికి 1000 రెట్లు దీవెన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. బలవంతముగా ఒకవేళ నువ్వు చేదు నీరు త్రాగినట్లయితే ఉన్నతమైన ఆశీర్వాదం, బలవంతముగా ఒకవేళ నువ్వు చేదు నీరు త్రాగించబడినటువంటి వాడవైతే, వేరొకళ్ళు నీ చేత త్రాగించినట్లయితే బలవంతముగా నీవు ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి వారసుడవు, వారసురాలవు. యిర్మీయా భక్తుడు విలాపముతో బాధపడి ఏడ్చి కన్నీళ్లతోటి ఒక మాట అంటూ ఉన్నాడు, అయ్యా నేను అన్యాయముగా శిక్షించబడుతున్నాను ప్రభువా, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రి చేదును జ్ఞాపకము చేసుకో. విలాపవాక్యాలు 3:19. ఎంత వేదన పడ్డానయ్యా, చీకటి బావిలో దించారయ్యా, నన్ను చేదు కూరలు ఇచ్చారయ్యా, చేదు నీళ్ళను త్రాగించారు ప్రభువా. యిర్మీయాకి పరలోకములో ఇచ్చినటువంటి దేవుడు ఉన్నతమైన కృప బహు అతీతమైనటువంటిది. పౌలు అంటాడు, శ్రమలను, కష్టాలను, ఆకలి దప్పులను, పిడుగుద్దులను, ఉపవాసములను నా శరీరమందు నేను భరిస్తున్నాను అంటున్నాడు. ఇది మనుషుల ద్వారా వచ్చేటువంటి శ్రమలండి. ఈ శ్రమలలో క్రైస్తవుడు కనుక ఉంటే నువ్వు 100కు 100% వేకువ చుక్క వలె ఉంటావు, తేజో నక్షత్రము వలె ఉంటావు. ఆ శ్రమలకు భయపడి విడిచిపెట్టి వెళ్ళవద్దు. ఆ శ్రమలకు భయపడి నువ్వు ఎక్కడికో పారిపోయి దాక్కొనవద్దు. ఒకవేళ ఆ శ్రమలలో మల్లరి మోక నిన్ను ఎంటర్ చేసి నీ ద్వారా దేవునికి మహిమపరచడానికే దేవుడు నిన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తాడు, కానీ ఉచితార్థముగా నిన్ను అప్పగించడు. సహోదరి సహోదరుడా, స్టెఫన్ను చంపేటప్పుడు ఎంతోమంది హేళన చేశారు. వీడు పూజిస్తున్న దేవుడు రాడే, రక్షించడే అని చెప్పేసి స్టెఫన్ని కానీ ఆ తర్వాత అనేక మంది భక్తులను కానీ హేళన చేశారు. వాళ్ళకి తెలియనటువంటి ఒక గొప్ప అద్భుతం ఏమిటంటే, శ్రమ పడిన ప్రతి వాడు వేకువ చుక్క వలె దేవుని యొక్క సైన్యము వలె దేవుడు లేపబోతూ ఉన్నాడు. ఈ 3వ దూత బోర ఊదినప్పుడు బలవంతముగా ఒకవేళ నువ్వు ఆ మాచిపత్రిని గనక వేరొకరి చేత త్రాగించబడినట్లయితే భయపడవలసిన అవసరం లేదు. నీ మరణమే నీ మీదకి వచ్చినా సరే భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను పునరుద్ధానుడిగా చేస్తాడు. ఆయన రాజ్యములో ఒక ఉద్యోగాన్ని, ఒక నక్షత్రముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ఉద్యోగం అంతా ఇంత కాదండి. ముందు నిన్ను సరిదిద్ది సరిచేసి నీకు కావలసిన అధికారం అంతటినీ కూడా దేవుడు నీకు ఇచ్చి, నిష్ణాతుడిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పనిలో నిన్ను నిష్ణాతుడిగా చేసి, అప్పుడు నిన్ను ఒక ఉన్నతమైన తేజో నక్షత్రముగా, ఒక ఉన్నతమైన నక్షత్రముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. మీకు ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. యుద్ధములు చేసేటువంటి దూత ఉన్నాడు దేవునికి. ఆయన పేరు మిఖాయేలు. వర్తమానాలు తీసుకుని వెళ్ళే దూత ఉన్నాడు, ఆయన పేరు గాబ్రియేలు. వీరిద్దరిని కూడా ఎక్కడికి పంపించాలన్నా కానీ దేవుడు ఒక నమ్మకము వాళ్ళ మీద ఉంచుకొని పంపిస్తాడు. అంత నమ్మకము, అంత బలము ఇచ్చినటువంటిది ఎవరో తెలిసిన దేవుడే. వారి స్వతహాగా వాళ్ళు ఏమి విద్యాభ్యాసం చేయలేదు, దేవుడే నేర్పించాడు. దేవుడే వారికి పరిపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. యుద్ధములలో ఇక మిఖాయేలును దాటి యుద్ధము చేయగలిగిన వాడు ఎవడూ లేడు. యుద్ధములలో బహు విస్తారమైనటువంటి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, నిష్ణాతుడు గనుక అతనిని యుద్ధములలో ఒక నక్షత్రముగా దేవుడు ఉంచాడు. నీవు కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి అప్పగించినటువంటి పనిలో నిష్ణాతుడిగా ఉన్నట్లయితే దేవుడే నిన్ను నిష్ణాతుడిగా చేసి ఒక అధికారిగా నిన్ను నిలబెడతాడు. నీకు కావలసిన అర్హత ఏమిటయ్యానంటే సత్యమును అనుసరించి నడవడమే. శ్రమలలోనైనను, కష్టములలోనైనను, కన్యలలోనైనను ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా నమ్మకముగా దేవునితో పాటు నిలబడినట్లయితే దేవుడు నిన్ను నీ మరణ పర్యంతరము ఆయన నిన్ను ఒక నక్షత్రముగా, విలువైనటువంటి ఒక దూతగా, దూతలతో సమానముగా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఈ 3వ దూత బోర ఊదినప్పుడు వచ్చినటువంటి దూతలు అటువంటి వారే. నక్షత్రములుగా రాలి భూమి మీద పడినటువంటి వారు అటువంటి వారే, అటువంటి అధికారము పొందినటువంటి వారే. నా మాటలు మీకు అర్థమవుని అని నేను భావిస్తూ ఉన్నాను. సహోదరులారా, ఈ ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయము 9-10 వచనాలను ఈ దినాన మనం ధ్యానం చేశాం. మాచిపత్రి అనే ఒక నక్షత్రము దేవుని యొక్క కోపములో భాగము.
ఆ దూత వచ్చి కుమ్మరించినప్పుడు జరిగిన విపత్తు అంతటిని కూడా మనం ధ్యానం చేశాం. ఈ కాలము 5 నెలల పాటు ఉంటుంది. 5 నెలల పాటు ఉంటుంది. ఈ 5 నెలల తర్వాత దేవుడే మరలా ఆ నీళ్ళనన్నిటినీ, ఆ నీటి బుగ్గలన్నిటినీ మరలా మంచినీళ్ళగా చేస్తాడు. చేసేటువంటి కార్యము కూడా బైబిల్లో దేవుడు తలపెట్టి ఉంచాడు, వ్రాయించాడు. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. వందనాలు. సెలవు తీసుకుందాం.